ఇక బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కల్పించినటువంటి చరిత్ర 370 ఆర్టికల్ రద్దు చేసి ఇది సామాజిక న్యాయం, పేదల సంక్షేమం కోసం. రైతుల విషయంలో మీరు మీ హయాంలో యూరియా కొరత, యూరియా బస్తాలు పొందాలంటే పోలీస్ స్టేషన్లలో యూరియా అమ్మిన చరిత్ర మీది. చెప్పులు పెట్టి బస్తాల కోసం పరిగాపులు కాసి ప్రాణాలు కోల్పోయిన సంగతులు ఆ రోజు మీ హయాంలో. కల్తీ విత్తనాలు, పంటలకు బీమా లేని దుస్థితి. కానీ ఇవాళ మరి మోదీ గారు హయాంలో ఇవాళ ఎంఎస్పీలు లేదా ఇవాళ నకిలీ విత్తనాలు అరికట్టి ఎరువుల కర్మాగారాలను పునరుద్ధరింపజేసి ఏ రకంగా ఇవాళ మరి విత్తన భాండాగారాన్ని కానివ్వండి, ఎరువుల కర్మాగారాన్ని కానివ్వండి, ఇవాళ రైతులకు అందుబాటులో సబ్సిడీ మీద ఇవాళ రైతులకు ఆ రోజు మీ హయాంలో సాగునీటి కరువు అయితే ఇవాళ నామాత్రం మద్దతు ధర అయితే ఇవాళ మద్దతు ధర 1కి 3 సార్లు పెంచి ఇప్పుడు సమృద్ధిగా యూరియా, కృషి సించాయి యోజనల వంటి అనేకమైనటువంటి సాగునీటి వసతులు, సాయిల్ హెల్త్ కార్డులో భూసార పరీక్షలు, ఆపత్కాలంలో ఆదుకునేందుకు పంటల బీమా ఇవాళ ఏ రకంగా గణనీయంగా మద్దతు ధర పెంచడం. 2014లో కనీస మద్దతు ధర 1310 రూపాయలుంటే ఇప్పుడు 2300 రూపాయలు, అంటే దాదాపు 1000 రెట్లు పెంచినటువంటి చరిత్ర. ఇది అచ్చేదీన్ కాదాన్ని మల్లికార్జున్ ఖర్గే గారిని కాంగ్రెస్ అధ్యక్షుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. వాళ్ళు మహిళా సాధికార దిశగా మోదీ ప్రభుత్వం అనేకమైన చర్యలు, బేటీ బచావ్ బేటీ పడావ్, మాతృవందన యోజన, వాళ్ళ గర్భిణీ మహిళలకు 12 వారాలు మీరు సెలవు దినంగా ఉంటే ఇప్పుడు 26 వారాలకు ఇవాళ ప్రసూతి సెలవు, పూర్తి జీవిత భత్యాలతో, స్వచ్ఛ భారత్ పేరు మీద మహిళల ఆత్మగౌరవాన్ని ఏ రకంగా ఇవాళ మరుగుదొడ్లు నిర్మించి చరిత్రను సృష్టించారు. పేదవాళ్లకు బ్యాంక్ ఖాతాలను అందుబాటులోకి తీసుకొచ్చి దాదాపు 60 కోట్ల మందికి ఇవాళ బ్యాంక్ అకౌంట్ లేని వారికి బ్యాంకు పరిధిలోకి తీసుకొచ్చి ఏ రకంగా ఇవాళ మహిళలకు కూడా పెద్దపీట వేస్తున్నారో, ముస్లిం మహిళలకు త్రిపుల్ తలాక్ విషయంలో కానివ్వండి, చట్టసభలో మహిళా రిజర్వేషన్ కానివ్వండి, ఆ రకంగా మరి సామాజిక న్యాయం పేరు మీద మీరు ఆ రోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అడుగడుగున తమ జీవితకాలంలో అవమానిస్తే మోదీ గారి ప్రభుత్వం వారి యొక్క మరి పుట్టిన గ్రామం మౌ నుంచి మొదలుకుంటే అంతిమ శ్వాస వదిలేటువంటి అన్ని ప్రాంతాలు పంచతీర్థ పేరు మీద అభివృద్ధి చేసి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ఏ రకంగా ఇవాళ మోదీ ప్రభుత్వం అమలు చేస్తూ ఒక దళితుని రాష్ట్రపతిగా, ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా ఏ రకంగా మోదీ ప్రభుత్వం మరి చేసినటువంటి దానికి అడ్డుపడ్డటువంటి మీరు ఈరోజు ఓబీసీల గురించి మొసలి కన్నీరు కార్చేటువంటి రాహుల్ గాంధీ గారు, అడుగడుగున ఓబీసీ రిజర్వేషన్ అడ్డుపడ్డటువంటి మీ కుటుంబం, నెహ్రూ నుంచి మొదలుకుంటే రాజీవ్ గాంధీ వరకు నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్కు, ఆ రకంగా కాన్స్టిట్యూషనల్ స్టేటస్, ఈ రకంగా ఇవాళ భారతదేశం బద్ధ